#ask Dr. John అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. బాలమురళి 3447 సార్, నేను మెకానిక్ వర్క్ చేస్తున్నాను. ఎక్కువగా బయట డస్ట్ అండ్ పొల్యూషన్ గా ఉంటుంది, అందువల్లనే హెయిర్ ఫాల్. బట్ నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే మళ్ళీ వర్క్ చేసేటప్పుడు పొల్యూషన్ అండ్ డస్ట్ పడుతుంది కదా, అప్పుడు మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుందా? ఫస్ట్ మనం కొన్ని పాయింట్స్ అర్థం చేసుకుందాం. మీకు గనక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలి అంటే ఫస్ట్ మీకు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనే పాయింట్ నిర్ధారించాలి. అంతేకాకుండా మీకు బాల్డ్నెస్ నిజంగా ఎక్కువగా ఉందా అన్న పాయింట్ కూడా నిర్ధారించాలి. అండ్ ఫైనలీ మీకు మెడిసిన్స్ కానీ, పిఆర్పి కానీ, లేకపోతే ఇతరత్ర ఎటువంటి ట్రీట్మెంట్ కూడా మీకు పని చేయట్లేదు అని మనం ఒక కంక్లూజన్కి రావాలి. అప్పుడే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వైపు ఆలోచన పెట్టాలి. అలా కాకుండా మీరు ఇంతవరకు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు, మీకు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో ఇంకా కనుక్కోలేదు, మీరు మీ మనసులో అజంప్షన్స్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కరెక్ట్ అయిన సొల్యూషన్ కాదు. ఇప్పుడు మీరు మెకానిక్ అంటున్నారు, బయట డస్ట్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. డెఫినెట్గా డస్ట్ పొల్యూషన్ వల్ల ఎంతో కొంత హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది, హెయిర్ బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలా బ్రేక్ అవుతున్న హెయిర్ కానీ, అలా పొల్యూషన్ వల్ల రాలిపోతున్న హెయిర్ కానీ, లేదా ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చి రాలిపోతున్న హెయిర్ కానీ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అది మళ్ళీ రీగ్రో అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అసలు అక్కర్లేదు. బట్ ఒకవేళ మీకే గనక జస్ట్ సింపుల్ హెయిర్ ఫాల్ కాకుండా అది బట్టతలుగా మారిపోయింది అనుకోండి, అటువంటిప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంది అంటే ఆ బట్టతల ఏదైతే వచ్చిందో అది పొల్యూషన్ వల్లనో లేకపోతే డస్ట్ వల్లనో రాలేదు, అది వంశపారంపర్యంగా మీకున్న జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చింది తప్పితే, అంతేగాని దాంట్లో మీ తప్పు ఏమీ లేదు. మనము మన జీవితంలో మార్చుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి. దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన బ్లడ్ గ్రూప్. మనం ఏమి చేసి కూడా మన బ్లడ్ గ్రూప్ ని మార్చుకోలేం. అలాగే మనకు ఏదైతే బట్టతల వస్తుందో మనం ఏం చేసి కూడా ఈ జెనెటిక్ మేకప్ ని మార్చుకోలేం. అంటే ఇంతవరకు అటువంటి ట్రీట్మెంట్స్ అయితే రాలేదు. సో ఇప్పుడు మనకు అర్థమైంది మీకు జెనెటిక్ కారణాల వల్లనే బట్టతల వచ్చింది అని. ఇటువంటి సిచ్యువేషన్లో మీకు వేరే మందులు ఏవి పని చేయట్లేదు అంటే డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఇనీషియల్ 5 to 10 days కానీ 15 days కానీ డెఫినెట్గా డస్ట్ నుంచి కానీ, పొల్యూషన్ నుంచి కానీ, సివియర్ సన్లైట్ నుంచి కానీ మీరు మీ స్కాల్ప్ని కాపాడుకోవాలి. ఈ పీరియడ్ దాటిన తర్వాత మీరు మీ రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ ఒక సింపుల్ క్యాప్ ధరించినా కూడా ఆటోమేటిక్గా మీ హెయిర్ ప్రాపర్గా పెరుగుతాయి. అంతేకాకుండా మళ్ళీ డస్ట్ వల్ల, పొల్యూషన్ వల్ల ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంట్రుకలు ఫాల్ ఏం కావు. ఒకవేళ ఈ డస్ట్ వల్ల, పొల్యూషన్ వల్ల ఫాల్ అయినా కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్న హెయిర్ పర్మనెంట్ జోన్ నుంచి తీసుకొని ఇంప్లాంట్ చేస్తున్నాం కాబట్టి ఇవి పర్మనెంట్ గా మళ్ళీ గ్రో అవుతూనే ఉంటాయి. సో మీరే గనక మీకు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అని కనుక్కోవాలంటే మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ ని కనుక్కోండి. ఒకవేళ అది బట్టతల రీజన్ అయితే డెఫినెట్గా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల హెల్ప్ అవుతుంది. దానివల్ల మళ్ళీ మీ జుట్టు మొలుస్తుంది. అండ్ పొల్యూషన్ వల్ల కానీ లేకపోతే డస్ట్ వల్ల కానీ ఈ ట్రాన్స్ప్లాంట్ చేసిన జుట్టు ఫాల్ అవ్వదు.